Hi guys, welcome to my channel. Today my topic is about digital system. What is digital system? What is the working principle of digital system? What is the advantages of digital system and disadvantages and applications of digital system? బేసిక్‌గా డిజిటల్ సిస్టమ్ అంటే ఏంటంటే, ద సిస్టమ్ దట్ స్టోర్, ప్రాసెస్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ డిజిటల్లీ ఈజ్ నోన్ యాస్ డిజిటల్ సిస్టమ్. ద సిస్టమ్ దట్ స్టోర్స్, ప్రాసెస్ అండ్ కమ్యూనికేషన్ డిజిటల్లీ ఈజ్ నోన్ యాస్ డిజిటల్ సిస్టమ్. ఈ డిజిటల్ సిస్టమ్‌లో బేసిక్‌గా 2 బైనరీ వాల్యూస్‌ని యూజ్ చేస్తాం. 2 బైనరీ వాల్యూస్ ఏంటిది? జీరోస్, వన్. జీరోస్ అండ్ వన్స్ ఎందుకు యూజ్ చేస్తానంటే, కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజెస్ బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్. ఈ డిజిటల్ సిస్టమ్‌ని ఎట్లా రాస్తామంటే, ద సిస్టమ్ దట్ వర్క్స్ ఆన్ డిస్క్రీట్ ఇన్పుట్ అండ్ డిస్క్రీట్ అవుట్‌పుట్ ఈస్ కాల్డ్ డిజిటల్ సిస్టమ్. ఇందాకేం చెప్పాను? ద సిస్టమ్ దట్ స్టోర్స్, ప్రాసెస్ అండ్ కమ్యూనికేట్ డిజిటల్ అండ్ కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ డిజిటల్లీ ఈస్ నోన్ యాస్ డిజిటల్ సిస్టమ్. అలా ఏం రాసుకోవచ్చు? ద సిస్టమ్ దట్ వర్క్స్ ఆన్ డిస్క్రీట్ ఇన్పుట్ అండ్ డిస్క్రీట్ అవుట్పుట్ ఈజ్ నోన్ యాస్ డిజిటల్ సిస్టమ్. ఇట్లా అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిజిటల్ సిస్టమ్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో చూస్తాం. బేసిక్‌గా యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇస్తాడు. యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇస్తే కంప్యూటర్ ఏం చేసిద్ది? అది డైరెక్ట్‌గా సీపీయూకి పంపించిద్ది. ఈ ఇన్పుట్‌ని సీపీయూకి పంపించిద్ది. సీపీయూకి పంపించిన తర్వాత అప్పుడు ఆ ఇన్పుట్‌ని మెమరీ అనేది స్టోర్ చేసుకుంది. సీపీయూలో ఉన్న మెమరీ ఆ ఇన్పుట్ అనేది స్టోర్ చేసుకునిద్ది. ఆ ఇన్పుట్‌ని స్టోర్ చేసిన తర్వాత మెమరీ నుంచి కంట్రోల్ యూనిట్ వెళ్ళిద్ది. సిఎల్యు, కంట్రోల్ యూనిట్‌కి షార్ట్ కట్ కంట్రోల్ యూనిట్ సిఎల్యు. ఆ కంట్రోల్ యూనిట్ నుంచి అర్థమెటిక్ యూనిట్‌కి వెళ్ళిద్ది. ఏఎల్యు. బేసిక్‌గా యూజర్ అనేవాడు ఇన్ఫర్మేషను ఎట్లా పంపిస్తారు కంప్యూటర్‌కి? ఇన్పుట్ ద్వారా పంపిస్తారు. అప్పుడు ఆ కంప్యూటర్ ఏం చేసిద్ది? సీపీయూ ద్వారా సీపీయూకి పంపించిద్ది. అప్పుడు ఆ సీపీయూ అనేది సీపీయూలో ఉన్న మెమరీ ఆ ఇన్పుట్‌ని స్టోర్ చేసుకొని, ఆ తీసుకున్న ఇన్పుట్‌ని కంట్రోల్ యూనిట్ చేసిద్ది. ఆ కంట్రోల్ యూనిట్ ఏంది? అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ద్వారా సాల్వ్ చేపిచ్చిద్ది. ఆ ఇన్పుట్‌ని సాల్వ్ చేపిచ్చి, మళ్ళీ వచ్చిన అవుట్‌పుట్‌ని కంట్రోల్ యూనిట్ తీసుకుంటాయి. ఈ వచ్చిన అవుట్‌పుట్ ఒకేసారి మెమరీ కూడా స్టోర్ అయి ఉండిద్ది. పర్మనెంట్‌గా అది ఉంచుకోదు. మెమరీ అనేది టెంపరరీగానే ఉంచుకునిద్ది. వచ్చిన అవుట్‌పుట్ టెంపరరీగానే ఉంచుకొని, అంటే దీని దగ్గర అవుట్‌పుట్ కాపీ ఒకటి ఉంచుకొని, ఇంకా యూజర్‌కి ఇంకో అవుట్‌పుట్ పంపించిద్ది. అంటే సేమ్ అవుట్‌పుట్ దీని దగ్గర ఒక కాపీ ఉంచుకునిద్ది. మెమరీ దగ్గర ఒక కాపీ ఉంచుకొని, బయట యూజర్‌కి అవుట్‌పుట్ ఎట్లా పంపించిద్ది? మానిటర్ ద్వారా, స్కానర్స్ ద్వారా మానిటర్స్ ద్వారా, ప్రింటర్స్ అవి ఉంటాయే, వాటి ద్వారా అవుట్‌పుట్ అనేది పంపించిద్ది. ఓకే. ఇప్పుడు ఈ డిజిటల్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏమిటని చూద్దాం. అడ్వాంటేజెస్. ఈ డిజిటల్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, స్పీడ్ ఈజ్ హై. స్పీడ్ ఈజ్ హై. సెకండ్ వన్, ఈజీ టు డిజైన్. ఈజీ టు డిజైన్.
more space, more bandwidth required. Fifth one, no noise attack. ఈ డిజిటల్ సిస్టమ్ యొక్క బేసిక్ అడ్వాంటేజెస్ ఏమిటంటే స్పీడ్ ఈజ్ హై. అంటే ఇప్పుడు ఇన్పుట్ పంపించగానే అవుట్పుట్ వస్తుంది, అంటే స్పీడ్ ఈజ్ హై. ఈజీ టు డిజైన్, ఈజీగా డిజైన్ చేయొచ్చు. స్పేస్ ఎంత చాలా ఉండిద్ది, ఎక్కువగా ఉండిద్ది. స్పేస్ ఈజ్ హై. తర్వాత నో బ్యాండ్ మోర్ బ్యాండ్ విత్ రిక్వైర్డ్. కాకపోతే డిజిటల్ సిస్టంలో బ్యాండ్ విత్ అనేది ఎక్కువగా అవసరం పడింది, ఎక్కువ కావాలి. మోర్ బ్యాండ్ విత్ ఇస్ రిక్వైర్డ్. ఫిఫ్త్ వన్, నో నాయిస్ అటాక్. ఎటువంటి నాయిస్ అటాక్ అంటే ఇప్పుడు డేటా అనేది ఇన్పుట్ ఏమైతే పంపిస్తామో దాని కరెక్ట్గా అవుట్పుట్ అదే ఇచ్చింది, మధ్యలో డేటా అనేది మిస్ అయిపోదు. దాన్ని నో నాయిస్ అటాక్. ఇప్పుడు అడ్వాంటేజెస్ చూసాక డిసడ్వాంటేజెస్ చెప్పుకుందాం. More energy is required. So heat will be producing. More energy is required. ఈ డిజిటల్ సిస్టంలో బేసిక్గా కామన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మోర్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్. సో హీట్ అంటే ఇన్పుట్ అంటే ఆ అంటే ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ రావడానికి మోర్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్. డిజిటల్ సిస్టంలో బేసిక్గా డిసడ్వాంటేజ్ ఏమంటే మోర్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్. సో హీట్ విల్ బి ప్రొడ్యూసింగ్. అంటే కంప్యూటరు ఇన్పుట్ తీసుకోవాలి, అవుట్పుట్ అంటే యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకొని మళ్ళీ యూజర్కి అవుట్పుట్ ఇచ్చే టైంలో ఆ టైంలో మోర్ ఎనర్జీ కావాల్సి, అప్పుడు మోర్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్. మోర్ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ తీసుకుంటే హీట్ అనేది పెరుగుతూ ఉండిద్ది. కావాలంటే చూడండి, మీరు సిస్టంలో ఎక్కువ సేపు పనిచేస్తే హీట్ వచ్చిద్ది, అందుకని. సో మోర్ ఎనర్జీ అంటే ఆ సిస్టమ్ అనేది ఎక్కువ తీసుకుని ఎనర్జీ ఎక్కువ తీసుకుంది కాబట్టి మోర్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్. సో హీట్ విల్ బి ప్రొడ్యూసింగ్. ఆప్షన్ 2, if one bit is missed, total code will be wrong. Code will be changed. దీంట్లో నెక్స్ట్ కామన్గా డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ 1 బిట్ ఈస్ మిస్డ్ అంటే ఇన్పుట్ ఇచ్చేటప్పుడు అందులో 1 బిట్ కనుక రాంగ్ ఇచ్చామనుకో మనం టోటల్ కోడ్ అనేది మారిపోయింది. అది పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ 1 బిట్ ఈస్ మిస్డ్ టోటల్ కోడ్ విల్ బి చేంజ్డ్. ఓకే, డిసడ్వాంటేజెస్ కూడా చూసేసాం. ఇప్పుడు ఈ డిజిటల్ సిస్టమ్ యొక్క దీనిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అప్లికేషన్ చూసేద్దాం. అప్లికేషన్స్, ఈ డిజిటల్ సిస్టమ్ ఎక్కడ యూజ్ చేస్తారు? డిజిటల్ ఫోన్స్లో యూజ్ చేస్తాం, డిజిటల్ కెమెరాస్లో యూజ్ చేస్తాం,
మెడికల్ ట్రీట్మెంట్‌లో యూజ్ చేస్తాం. స్పేస్ గైడెన్స్‌లో యూజ్ చేస్తాం. డిజిటల్ కంప్యూటర్స్‌లో యూజ్ చేస్తాం. బేసిక్‌గా డిజిటల్ సిస్టమ్‌లో అంటే దాన్ని బేస్ చేసుకొని చాలా యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఈ 5 చెప్పాను చూడండి. ఈ డిజిటల్ సిస్టమ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే చాలా చోట్ల యూజ్ చేస్తాం. ఈ 5 కామన్‌గా ఎక్కువ. ఫోన్స్‌లో యూజ్ చేస్తాం. డిజిటల్ ఫోన్స్‌లో యూజ్ చేస్తాం. డిజిటల్ కెమెరాస్‌లో యూజ్ చేస్తాం. మెడికల్ ట్రీట్మెంట్‌లో యూజ్ చేస్తాం. స్పేస్ గైడెన్స్‌లో యూజ్ చేస్తాం. డిజిటల్ కంప్యూటర్స్‌లో యూజ్ చేస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.